కృష్ణా గోదావరి బేసిన్లో లభ్యమవుతున్న చమురు గ్యాస్లో సగం వాటా రాష్ట్రానికి ఇవ్వాలని కోరుతూ నేడు కేజీ బేసిన్ ప్రాంతాల్లో వామపక్ష పార్టీలు పర్యటించాయి. చమురు గ్యాస్ ధరలు పెరిగి మార్కెట్లో కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో 12వ ఫైనాన్స్ సిఫార్సు ప్రకారం కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యే గ్యాస్ రాష్ట్రానికి 50% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 10 వామపక్ష పార్టీల నేతలు కేజీబీఎస్ ప్రాంతంలో కాకినాడ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏవి నాగేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి మధు, ఇతర వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో అత్యంత విలువైనటువంటి కేజీ బేసిన్, కృష్ణా గోదావరి బేసిన్లోనే ఆయిల్, గ్యాస్ సంపద ఈరోజు రిలయన్స్ పరం కావటం, రిలయన్స్ ఈ సంపదనంతా దోచుకొని ఇతర దేశాలకి, రాష్ట్రాలకు అమ్ముకొని విపరీతమైనటువంటి లాభాలు సంపాదిస్తుంది. మన ప్రజలకి గ్యాస్ దొరకలేదు, ఆయిల్ లేదు. ఈరోజు ఎక్కువ ధరలు పెట్టి కొనాలి. మన సంపదని ఈ రకంగా ప్రైవేట్ కంపెనీలు పరం చేసి రాష్ట్రాభివృద్ధిని దెబ్బ కొట్టడాన్ని మేము ఖండిస్తున్నాము. ఒకవైపు రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు, రెండో వైపున ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే గ్యాస్ ఆయిల్ ని రిలయన్స్ కంపెనీకి అప్పచెప్పి ఈ రాష్ట్రం నుంచి పైప్ లైన్ల ద్వారా దోచుకొని పోవటాన్ని మేము ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించరు. మా 12th ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు ప్రకారం 50% ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి. అలాగే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రకారం వాళ్ళు మనం అమ్ముకుంటే, దీన్ని రాష్ట్ర ప్రభుత్వ వాటాగా వచ్చేదాన్ని అమ్ముకుంటే 1,000 కోట్ల రూపాయలు, దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఆదాయం ఒకటి గ్యాస్ ద్వారానే వస్తుంది. తక్కువ రేటుకి ఇవ్వచ్చు, ప్రజలకి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధిని పణంగా పెట్టి, ఈ రాష్ట్ర యొక్క ప్రయోజనాలను పణంగా పెట్టి రిలయన్స్ దోచిపెట్టాలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.